ఎస్ ఎస్ ఓకే మేడం, ఓకే మేడం. కాంగ్రెస్ గెలుపుకి ఇవన్నీ కూడా కారణాలేనా అంటే కారణాలు లక్ష్మణ్ గారు? 1, 2 కాదు, తను వరుసగా ముందు ముఖ్యమైన అంశం ఏం చెప్పదలుచుకున్నంటే బీఆర్ఎస్ కు ఎందుకు మైనస్ పాయింట్ అని. దాదాపు 30% మంది ఆంధ్ర ఓట్లు అక్కడ ఉన్నారు. ప్రత్యేకించి గోపీనాథ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందులో 80% దాకా వాళ్ళు ఎవ్వరూ ఓటింగ్ రాలేదు. అందువల్ల పోలింగ్ పర్సెంటేజ్ పెరగనే లేదు. ఓన్లీ 1% పెరిగింది లాయానికి ఈ టైం. వాళ్ళు ఏమైనా చేశారు, వాళ్ళు ఎంత రాలేదు, మామూలుగానే రారు. వాళ్ళు సంపన్న వర్గాలు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, రేటెడ్ వ్యాపారాలు చేశారు, సాయిగా టీవీలు చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మన సామాజిక వర్గం అని చెప్పి గతం ఓట్లు వేశారు కొంతమంది. గోపీనాథ్ గారు వాళ్ళు ఎందుకు వెళ్ళి మరి ఈసారి ఏమైపోయింది అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి మీటింగ్ పెట్టించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఏం చెప్పారో ఇంటర్నల్ గా తెలియదు. రెండోది ఏం చేశాడు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను. చూడండి, ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టిన వ్యక్తి. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం కాంగ్రెస్ పార్టీ పెడతామని చెప్పొచ్చా అంటే కేవలం సామాజిక వర్గం ఓటు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం. రెండోది, వాళ్ళు రాక కూడా చేస్తే కూడా బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. చాలా మంది చెప్పింది ఏంటంటే ఎందుకు భయపెట్టారు, మనం వ్యాపారాలు చేసుకున్న వాళ్ళము, మనం వెళ్ళి ఇప్పుడు బూతుల వారిగా అక్కడ లిస్ట్ వస్తుంది కాబట్టి ఏ బూతులో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తుల, సినిమా యాక్టర్ల ఎవరున్నారని తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఆ పర్సెంటేజ్ చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఓట్లు మనకు నెగిటివ్ వేశారంటే ఏమి ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఒక భయం అక్కడ పనిచేసింది. అందువల్ల వాళ్ళు పోలింగ్కి రాలేదు, ఓట్లు వేయలేదు. ఎవరన్నా ఒకరైతే కూడా వేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రెండో పాయింట్ ఏంటి, ఎప్పుడైతే మధ్యాహ్నం 3 గంటలకు 37% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అని విషయం బయటకు వచ్చిందో ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అటు ప్లస్ పార్టీ వాళ్ళు కానీ భయపడ్డారు. ఇంత తక్కువ పర్సెంటేజ్ అయితే మనం ఓడుతామేమో అని భయపడిన తర్వాత స్ట్రాటజీ మార్చాడు. మార్చిన తర్వాత ఏం చేశారు, ఇందాక మేడం చెప్పింది కరెక్ట్. ఎప్పుడైతే 4:30-5 గంటల తర్వాత పోలీసులు మేనేజ్ చేసుకున్నారు, ఆఫీసర్ మేనేజ్ చేసుకున్నారు, వీలైన మేరకు ప్రత్యేకించి మైనార్టీ ఓట్లు ఎక్కువ ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయో ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక జీపుల్లో కార్లలో ఒక 15-20 మందిని తీసుకెళ్లి ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళ ఓటర్లు, అంటే అక్కడ ఓటర్లు కాకపోయినా కూడా ఓటు కార్డు కూడా లేకపోయినా కూడా లోపలికి దూరి వాళ్ళని లైన్లో నిలబెట్టి రీసైక్లింగ్ చేపించి అక్కడ ఉన్న ఏజెంట్లను బయటికి తరిమేశారు. బీజేపీ వాళ్ళు పారిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు. కొంతమందికి డబ్బు ఇచ్చి కూడా మేనేజ్ చేసి ఉండొచ్చు మనం. సో ఏమైపోయింది, అక్కడ ఆ బూతులు 7-8 బూతులు మేనేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఇటువైపు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంది. ఆ రీసైక్లింగ్ జరగక చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రయత్నం చేసి ఇంతవరకే సక్సెస్ అయినారు. అక్కడ ఓవరాల్ గా ఏం జరిగింది మరి అంటే ఈ 2 ప్రధాన కారణాలు. స్ట్రాటజీ వాళ్ళు మార్చారు. మూడోది ఏంటంటే చాలా తెలివిగా నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం. బీసీ ఒకవేళ రేపు గెలిస్తే ఓడినా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడు మేము బీసీకి అభ్యర్థి టికెట్ ఇచ్చాము అని, మేము 42% కట్టు ఉన్నామని చెప్పి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చాడు. అతనికి ఇవ్వడంలో కూడా అతను 2 సార్లు పోటీ చేశాడు, సుపరిచితుడు, అతను హార్డ్ వర్కరే. నేనే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద ఏమైనా నిందలు ఉంటే ఉండము కానీ ఆ అబ్బాయి కూడా పని చేశాడు. జనం అందరూ కూడా ఐడెంటిఫై చేస్తారు, స్లమ్ ఏరియాస్ లో అందరూ కూడా, నో డౌట్. ఇంకా మాగంటి గోపీనాథ్ అయితే కనుక ఆయన కూడా అంతే, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, చక్కగా వాళ్ళకి మంచిగా ఏదైనా ఆర్థిక సాయం చేసేవాడు, ఇబ్బందులు వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడు. అతను కూడా ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తి. అయితే ఈ పరిస్థితుల్లో
నీకు బీజేపీ నుంచి ఒక మాట ఏం చెప్పాలి, పోయినసారి 25,000 ఓట్లు వస్తే ఈసారి 17,000 ఓట్లు వచ్చాయి. పోయినసారి అదే అభ్యర్థి, మళ్ళీ అభ్యర్థి మారలే, కనీసం ఆ 25,000 ఓట్లు కూడా రాలేదు అంటే ఆ 8,000 ఓట్లు ఎవరు డైవర్ట్ అయినట్టు? బీఆర్ఎస్ కు డైవర్ట్, బీఆర్ఎస్ గెలిచేది కదా, బీఆర్ఎస్ కాలేదు, కాంగ్రెస్ కు డైవర్ట్ అయ్యాయి. ఎందుకయ్యాయి? ఏంటి లోపాయికారి వీళ్ళ ఆలోచనలు? ఎందుకు రాంగ్ సిగ్నల్ పోయింది జనాలకి అనేది మాకు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అతనికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఆయన కూడా అదే నియోజకవర్గంలో ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నా అని చెప్తున్నాడు, అయినా కూడా ఆదరించలేదు కదా. అక్కడ ఏమైపోయిందంటే బీజేపీ యొక్క కొందరు నాయకత్వంలో ఉండేవాళ్ళు బీఆర్ఎస్ గెలవడం కంటే కాంగ్రెస్ గెలిచినా మనకి ఇబ్బంది లేదు, మనం ఎలాగో గెలవము, బీఆర్ఎస్ ను బలహీనపరచాలా, ప్రాంతీయ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగా ఉంది, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఒక రాష్ట్రంలో అది 2-3 రాష్ట్రాల అధికారంలో ఉన్నంత మాత్రాన జాతీయ స్థాయిలో బీజేపీకి నిర్ణయం ఉండదు. కాబట్టి ఇక్కడ అలాంటి ఆలోచన కూడా జరిగి ఉంటుంది. బీఆర్ఎస్ నే బలహీనపరచాలా అనే ఉద్దేశమే ఉండి ఉంటుంది. లేకపోతే వీళ్ళ ఓట్లు ఎందుకు కాంగ్రెస్ కు డైవర్ట్ అయ్యాయి అనే దానికి ఆన్సర్ చెప్పాలి బీజేపీ వాళ్ళు ఇవాళ. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ మన సునీత రెడ్డి గారు దీనికి ఏమైనా ఆన్సర్ అంట. ఇప్పుడు వారు అడిగారు, వారు చెప్తున్నారు ఏదో లోపాయి గారు ఒప్పందం చేసుకున్నారు, బీఆర్ఎస్ గెలవకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ గెలిస్తే చాలు, ఇది బీజేపీ చేసుకున్న లోపాయి గారి ఒప్పందం లాగా అనుమానంగా ఉంది అనేసి అంటున్నారు. మీ వర్షం చెప్పండి, ఒక 1 minute మాట్లాడండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓటేసేది ప్రజలు ఓటేస్తారు, ప్రజలు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు. ఒకసారి ఒక పార్టీ నమ్ముతున్నారు, వేసినారు. మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచిన పరిస్థితి లేదు, ఇన్ని సంవత్సరాలలో మేము జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలిచింది లేదు. మాకు ఇప్పుడు మా ఎంపీలు గెలిచినా కూడా జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీగా మాకు ఓట్లు వచ్చింది లేదు. మాకు అక్కడ ఒక కార్పొరేటర్లు కూడా మాకు గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి మా అంచనా ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ మేము వచ్చేసి బీఆర్ఎస్ కో లేదంటే కాంగ్రెస్ కో ఓట్లు పోలరైజ్ చేయడానికి, ఓట్లు పంపించడానికి ప్రజలు ఏమన్నా వాళ్ళ ఇంటింటికి పోయి మేము కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటు వేయండి మాకు వేయొద్దని చెప్తామా సార్? ఎంత పులిష్ ఆలోచన ఇది మీరు చెప్పండి. మరి మేము గెలిచిన చోట మీరు అందరు వచ్చి మాకు చెప్పినారా? ఆ ప్రజలకు అదే చెప్పొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలలో మల్కాజ్గిరిలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సీట్ మీదనే ఓడిపోయిండు. మరి అక్కడ సొంత ఊర్లు వారి కొడంగల్లు, మరి అక్కడ కూడా ఓడిపోయి ఎంపీ అరుణక్క గారు గెలిచి మరి అక్కడ చెప్పిండ్రా పోలరైజ్ చేసిండ్రా? అట్లా కాదు కదా. ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలి అనే దాని మీద ఎన్నుకున్నారు. ఏం జరిగిందో నేను ఇందాకనే చెప్పిన, ముఖ్యమంత్రిగా ఇంకా ఈయన ప్రభుత్వం